హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్ అండ్ టెట్ ర్యాపీ రీజన్ క్లాసెస్. ఈరోజు మనము తెలుగు వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అండ్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఈ క్వశ్చన్స్ నేను ఫ్రేమ్ చేశానండి. మేబీ ఇక్కడ నుండి ఖచ్చితంగా క్వశ్చన్స్ రావచ్చు. ఫస్ట్ క్వశ్చన్, అభినందన గేయం డాష్ గ్రంథంలోనిది. అభినందన గేయం డాష్ గ్రంథంలోనిది. ఆప్షన్స్: ఆప్షన్ 1 పాలవెల్లి, ఆప్షన్ 2 రంగనాథ రామాయణం, ఆప్షన్ 3 శబ్నం, ఆప్షన్ 4 స్వరభారతి. మీకు ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అభినందన గేయం రచయిత ఎవరండి? శేషం లక్ష్మీనారాయణాచార్య. మరి శేషం లక్ష్మీనారాయణాచార్య కరీంనగర్ జిల్లాలోని నగునూర్ గ్రామంలో జన్మించారు. ఆయన తల్లి కనకమ్మ, తండ్రి నరసింహస్వామి. ఈయన తెలుగు భాషోపాధ్యాయుడిగా పనిచేసేవారు. ఈయన పద్య, వచన, గేయ కవితలు రచించాడు. ఈయన రాసిన విమర్శన వ్యాసాలు దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి స్రవంతి పత్రికలో ప్రచురింపబడ్డాయి. మళ్ళీ ఇతను అభినందన అను పాఠ్యభాగం గేయం ఈయన రచించిన స్వరభారతి అనే గేయ సంకలనం నుండి తీసుకోబడింది. ఇప్పుడు ఇతను రాసింది ఏంటిది? గేయం అభినందన గేయం. ఏ గ్రంథం నుండి తీసుకోబడింది? స్వరభారతి అనే గేయ సంకలనం నుండి తీసుకోబడింది. మన ఇక్కడ ఆప్షన్స్ ఏముంది చూడండి. 4th ఆప్షన్ స్వరభారతి. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మీ పాఠ్యపుస్తకాన్ని అనుసరించి పల్ల దుర్గయ్య గారు రచించిన పద్య భాగం ఏంటి? పాఠ్యపుస్తకాన్ని అనుసరించి పల్ల దుర్గయ్య గారు రచించిన పద్య భాగం అంటే మన టెక్స్ట్ బుక్ బేస్డ్ క్వశ్చన్స్ ఏనండి ఇవి. ఆప్షన్ 1 అభినందన, ఆప్షన్ 2 ఉడత సాయం, ఆప్షన్ 3 వర్షం, ఆప్షన్ 4 చీమలబారు. పల్ల దుర్గయ్య గారు రచించిన లెసన్ పేరేంటి అని అడుగుతున్నారు. లెసన్ పేరేంటి? వర్షం. వర్షం అనే పాఠ్యభాగం పల్ల దుర్గయ్య గారు రచించిన పాలవెల్లి అనే ఖండకావ్యం నుండి తీసుకోబడింది. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్, వర్షం. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, అభినవ పోతన, అభినవ కాళిదాసు, మధిర కవి, కవి చక్రవర్తి బిరుదులు గల కవి. అభినవ పోతన, అభినవ కాళిదాసు, మధుర కవి, కవి చక్రవర్తి బిరుదులు గల కవి. ఆప్షన్స్: ఆప్షన్ 1 సుద్దాల హనుమంతు, ఆప్షన్ 2 పొట్లపల్లి రామారావు, ఆప్షన్ 3 కృష్ణమూర్తి యాదవ్, ఆప్షన్ 4 వానమామలై వరదాచార్యులు. మరి ఎవరికి ఉన్నాయండి ఇన్ని బిరుదులు? అభినవ పోతన, అభినవ కాళిదాసు, మధుర కవి, కవి చక్రవర్తి. ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో కూడా లాస్ట్ కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. మీకు ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. టోటల్ క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయాక మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో కూడా కామెంట్లో చెప్పండి. ఆన్సర్ ఈస్ వానమామలై వరదాచార్యులు. వానమామలై వరదాచార్యులు అతనికి ఉన్న బిరుదులు ఏంటంటే అభినవ పోతన, అభినవ కాళిదాసు, మధుర కవి, కవి చక్రవర్తి. అతని రచనలు పోతన చరితము, మణిమాల, సూక్తి వైజయంతి, జయధ్వజం, వ్యాసవాణి, కూలిపోయే కొమ్మ, రైతు బిడ్డ. ఇది బుర్రకథల సంపుటి రైతు బిడ్డ అనేది మొదలుగానే రచించాడు. నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, తెలుగులో గజల్ ప్రక్రియను ప్రారంభించి గాలిబ్ గజలను అనువాదించిన వారు ఎవరు? తెలుగులో గజల్ ప్రక్రియను ప్రారంభించి గాలిబ్ గజల్ను అనువదించిన వారు ఎవరు? ఆప్షన్స్: కృష్ణస్వామి ముదిరాజ్, ఆప్షన్ 2 అలిశెట్టి ప్రభాకర్, ఆప్షన్ 3 దాశరథి కృష్ణమాచార్యులు, ఆప్షన్ 4 ఎవరు కాదు. ఆన్సర్ ఏమై ఉంటుంది? ఆన్సర్ దాశరథి కృష్ణమాచార్యులు. దాశరథి కృష్ణమాచార్యులు ఇతను తెలుగులో గజల్ అనే ప్రక్రియను ప్రారంభించి గాలిబ్ గజలను అనువదించాడు. నెక్స్ట్, ఆంధ్ర మహాసభ కార్యకర్తగా దాశరథి నా తెలంగాణ కోటి రతనాల వీణ అని పలికాడు. ఇతని గురించి ఇంకా ఏంటంటే ఇతని యొక్క రచనలు అగ్నిధార, రుద్రవీణ, మహంద్రోదయం, పునర్నవం, ఆలోచనలు, అమృతాభిషేకం, నవమి, నవమంజరి, తిమిరంతో సమరం, గాలిబ్ గీతాలు, మార్పు నా తీర్పు, ధ్వజమెత్తిన ప్రజ, దాశరథి శతకములు. ఇతనికి తిమిరంతో సమిరం అనే రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, కవితా పుష్పక అనే రచనకు
కే ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. 1975లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాశరథి గారికి కళాప్రపూర్ణ అనే బిరుదుతో సత్కరించింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటిది? మీర్జా గాలిబ్ ఉర్దూ గజళ్లను తెలుగులోకి గాలిబ్ గీతాలుగా అని పేరుతో అనువదించింది ఎవరు? దాశరథి కృష్ణమాచార్యులు. 5th క్వశ్చన్, పివి గారి ఆత్మకథ పేరేంటి? పివి అంటే ఎవరు? పివి అంటే పివి నరసింహారావు. మరి పివి అంటే పాములపర్తి వెంకట నరసింహారావు పివి అంటే. ఓకేనా? ఇతని యొక్క ఆత్మకథ పేరు ఏం పేరు మరి? ది ఇన్సైడర్. అంటే పివి గారి ఆత్మకథ పేరు ది ఇన్సైడర్, లోపల మనిషి. ఇది తెలుగులోకి అనువాదమైంది, వివిధ భాషల్లో కూడా అనువాదమైంది. ఓకేనా? మళ్ళీ ఇతను తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యంలో గొల్లరామవ్వ అనే కథ, విజయ అనే కలం పేరుతో కాకతీయ పత్రికలో 1949లో ప్రచురించాడు అన్నట్టు. ఇతని యొక్క కలం పేరు ఇక్కడ ఇంపార్టెంట్, విజయ అనే కలంతో. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇతడు బహుభాషా పండితుడు అన్నట్టు. బహుభాషా పండితుడు అంటే చాలా భాషలు నేర్చుకున్నాడు, అంటే 17 భాషలలో ధారాళంగా మాట్లాడేవాడు. కానీ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ ఇతను సహసఫ్రాన్ అంటే విశ్వనాథ్ నారాయణ గారు రాసిన 1000 పడగలకు ఇది హిందీ అనువాదం అన్నట్టు. ఈ పుస్తకానికి పివికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. దీనికి సహసఫ్రాన్. ఇది విశ్వనాథ్ సత్యనారాయణ గారు రాసిన 1000 పడగలు, హిందీకి అనువాదం సహసఫ్రాన్. దీనికి కేంద్ర సాహిత్య అవార్డు వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, 6th క్వశ్చన్, హలంతో కలంతో సమాన కృషి చేసిన కవి. హలంతో, హలం అంటే ఏంటి? నాగలి. కలంతో అంటే పెన్ను. హలంతో నాగలితో పెన్నుతో సమాన కృషి చేసిన కవి. ఆప్షన్స్: ముకురాల రామిరెడ్డి, ఎన్ వేణుగోపాలరావు, గంగుల సాయిరెడ్డి, పివి నరసింహారావు. మరి ఆన్సర్ ఏంటి? హలంతో కలంతో సమాన కృషి చేసిన వారెవరు? ఆన్సర్ ఈస్ గంగుల సాయిరెడ్డి. ఇతడు 8వ తరగతి లెసన్లోని కాపుబిడ్డ పాఠం రచించాడు. ఇతని యొక్క రచనలు ఏంటి అంటే కాపుబిడ్డ, తెలుగు పలుకు, వర్షయోగము, మద్యపాన నిరోధము, గణిత రహస్యము, ఆరోగ్య రహస్యము ఇతని యొక్క రచనలు. మళ్ళీ ఇతను పోతన పట్ల ఆరాధన భావం గల సాయిరెడ్డి ఆయననే ఆదర్శంగా తీసుకొని అటు హలంతో ఇటు కలంతో సమాన కృషి చేశాడు. ఓకే, ప్రస్తుత పాఠం గంగుల సాయిరెడ్డి రచించిన కాపుబిడ్డ కావ్యంలోని కర్షక ప్రశంస అనే పాఠ్యభాగంలోనిది ఇది. ఈ క్వశ్చన్స్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మన వీడియోస్కి లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. మళ్ళీ మీకు ఈ 6 క్వశ్చన్లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో కూడా కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని హైప్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.